తెలంగాణలో పవర్లకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకం కింద అమ్మలక్కలకు బస్సులలో ఉచిత ప్రయాణం తీసుకొస్తే మంచిగా ప్రయాణం చేస్తున్నారు. ఒక్కొక్క బస్సు కిక్కిరిసిపోయి కొందరికైతే నిలబడే జాగా కూడా దొరుకుతలేదు కదా. ఇక అమ్మలక్కలకే సీట్లు దొరకకుంటే కాలేజీకి పోయే పిల్లగాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచన చేస్తున్నారా? ఇగో ఇట్లున్నది. అబ్బబ్బబ్బబ్బా, ఎక్కడి ప్రయాణం, ఏం ప్రయాణం పోన్రి కొడుక. ఏకంగా కిటికీల నుంచి కాలు పెట్టి నిలబడ్డాడు కదా. ఓ తమ్ముడు గట్టిగా పట్టుకో, లేకుంటే పురాగా బస్సుల కన్నా ఓ. దేవుడా భగవంతా, ప్రమాదకరంగా ఫుట్బోర్డు ప్రయాణం చేస్తున్నారుగా పిల్లలు. ఓ తమ్ముళ్ళు గట్టిగా పట్టుకోండి, గట్టిగా. గుంతలున్న కాడ బస్సు ఎత్తేసిన, సడన్ బ్రేక్ కొట్టినా కింద పడతారు, జాగ్రత్త. ఇదంతా ఏం పట్టించుకోకుండా డ్రైవర్ దంచుకపోతున్నాడుగా. ఓ అన్నా జర నిమ్మలంగా పోని నువ్వన్నా. ఏం ప్రయాణం ఏంది ఇది? ఈ బస్సు కాకుండా ఇంకో బస్సు, ఆ బస్సు కూడా కాకుండా ఇంకా సవాలచ్చ బస్సులు ఉంటాయి. కాకుంటే కాలేజీకి లేట్ అవుతుంది కావచ్చు, ఒక పూట ఆబ్సెంట్ పడుతుంది కావచ్చు, కానీ గింత ప్రమాదకరంగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ప్రయాణం చేసుడా. హైదరాబాద్ నుంచి చౌటుప్పలు పోతున్న బస్సుల ముచ్చటిది. అయ్యా, కొత్తగా వచ్చిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు చూస్తున్నారా బస్సుల పరిస్థితులు ఎట్లున్నాయో? మీరేమో అమ్మలక్కలకు ఫ్రీగా బస్సులు పెడితే జనాలు ఇరుగా మరుగు ఎక్కుతుండేసరికి కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలకు కూర్చునే సవలతులు కూడా లేకుండా అవుతున్నాయి. ఎంతో భవిష్యత్తున్న పిల్లలు చదువు కోసం అని పోతుంటే ఏదన్నా జరగరాంది జరిగితే పెద్ద మాట పడాల్సి వస్తుంది. ఎందుకైనా మంచిది జర జల్దిగా బస్సుల సంఖ్య పెంచుండ్రి, లేకుంటే ఇట్లనే ఫుట్బోర్డు ప్రయాణాలు చేసిరా అంటే ఇబ్బందుల పాలవుతారు. చూసుకోండి రయ్యా, జాగ్రత్త. లేదంటే అటెంక మీరే మాటలు పడవలసి వస్తుంది. పథకం పెట్టుడే కాదు, ప్రాపర్గా అమలు చేయాలి కదా.